ఈరోజు మనం త్రికోణమితి తత్సమాలలో ఒకటైన cos a ప్లస్ bని చూద్దాం. దానిని cos ఆల్ఫా ప్లస్ బీటాగా తీసుకుంటున్నాను. దీనిని కోసైన్ మరియు సైన్స్ రూపంలో రాసే ప్రయత్నం చేస్తున్నాను. పై వీడియోలో సైన్ యొక్క ఆల్ఫా ప్లస్ బీటాని చూశారు కదా. అదే మాదిరిగా కోసైన్ యొక్క ఆల్ఫా ప్లస్ బీటాని నిరూపించడం ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంతకు ముందు వీడియోలో చూసినట్టుగానే ఉంటుంది. ఆన్సర్ కూడా దానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది నిరూపించిన తర్వాత మీకు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కొసైన్ ఆల్ఫా ప్లస్ బీటాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అనిపిస్తుంది. ఈ కోణాన్ని ఆల్ఫా అనుకోండి మరియు ఈ కోణం బీటా అనుకోండి. మనకు కోసైన్ ఆల్ఫా ప్లస్ బీటా కావాలి కదా. కాబట్టి ఈ మొత్తం కోణం ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. అప్పుడు కోసైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? కోసైన్ అంటే ఆసన్న భుజము బై కర్ణము కదా. కాబట్టి కొసైన్ ఇజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము విచ్ ఇజ్ ఈక్వల్ టు a బై h. మరి ఈ కోణానికి ఆసన్న భుజం ఏమవుతుంది? భుజం AC కదా, ఇజ్ ఈక్వల్ టు AC. ఇది ఆసన్న భుజము బై ఇక్కడ కర్ణము అంటే ఏమిటి? AB కదా. అవును, ABనే కర్ణము అంటే AC బై AB. AC వలన ఎటువంటి ఉపయోగం లేదు, ఏమీ చేయలేము. కాబట్టి ACనే ఇంకో విధంగా రాసే ప్రయత్నం చేద్దాం. పటాన్ని చూస్తే మీకు ఎలా రాయాలో అర్థమవుతుంది. ACనే ఇంకో విధంగా అంటే AF మైనస్ DE రాయవచ్చు కదా. ఎందుకంటే DE ఇజ్ ఈక్వల్ టు CF అవుతుంది కాబట్టి. బొమ్మను బట్టి ఈ రేఖ మరియు ఈ రేఖ సమాంతరంగా ఉన్నాయని అర్థమవుతుంది కదా. అలాగే ఈ రేఖకు లంబంగా ఉందని కూడా తెలుస్తుంది కదా. కాబట్టి ACని AF మైనస్ DEగా రాయవచ్చు. అంటే AF మైనస్ DE బై AB. దీన్ని విభజించి రాస్తే AF బై AB మైనస్ DE బై AB. ఈ నిష్పత్తిని వేరే విధంగా రాస్తే గనక మనకు అర్థవంతంగా వస్తుంది. దీన్ని ఇలానే ఉపయోగించి ఏమీ చేయలేము. దీనినే AF బై AE రూపంలోనికి రాస్తే అంటే ఈ మొదటి పదం అంటే AF బై ABని AF బై AE ఇంటూ AE బై ABగా రాయవచ్చు కదా. ఇక్కడ AEని కొట్టివేస్తే మనకు AF బై AB వస్తుంది. AF బై AB ఇజ్ ఈక్వల్ టు AF బై AE ఇంటూ AE బై AB. అలాగే DE బై ABని కూడా DE బై BE ఇంటూ BE బై AB ఇలా రాయొచ్చు కదా. BE క్యాన్సిల్ చేస్తే మనకి DE బై AB వస్తుంది. కాబట్టి DE బై BE ఇంటూ BE బై ABని రాస్తున్నా. ఈ కోణం ఆల్ఫా అయితే DE లైన్కి ఉన్న ఈ కోణం కూడా ఆల్ఫా అవుతుంది. ఎందుకంటే DE AFలు సమాంతర రేఖలు. ఆల్రెడీ మనం జామెట్రీలో నేర్చుకున్నాం కదా. ఈ కోణం ఆల్ఫా అయితే ఇది లంబ కోణం అంటే 90 డిగ్రీలు. కాబట్టి ఈ కోణం 90 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా అవుతుంది. ఎందుకంటే ఈ మొత్తం కలిపితే 90 డిగ్రీస్ కాబట్టి. కానీ త్రిభుజంలోని అన్ని కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా. అందువల్ల ఆల్ఫా ప్లస్ 90 మైనస్ ఆల్ఫా ప్లస్ 90 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. కాబట్టి ఈ కోణం కూడా ఆల్ఫా అవుతుంది. కాబట్టి DBE యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా. కాబట్టి వీటన్నిటిని ఆల్ఫా లేదా బీటాల కోసైన్ సైన్లుగా రాయవచ్చు. AF బై AEని చూస్తే మీకు ఎలా రాయవచ్చు అని అనిపిస్తుంది. AE అనేది కర్ణం
అలాగే ఏఎఫ్ అనేది ఆల్ఫాకి ఆసన్న భుజం. ఆసన్న భుజం బై కర్ణం కోసైన్ అవుతుంది కదా, కాబట్టి ఇది కొసైన్ ఆల్ఫా. ఈ ఏఈ బై ఏబిని ఏ విధంగా రాయవచ్చు అంటే పైన చూసిన విధంగానే దీనిని రాసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద లంబకోణ త్రిభుజాన్ని చూస్తే ఏఈ అనేది బీటాకి ఆసన్న భుజం మరియు ఏబి అనే కర్ణం అవుతుంది. కాబట్టి దీనిని కాస్ బీటాగా రాయవచ్చు కదా. మైనస్ డిఈ బై బిఈని ఎలా రాయవచ్చు? ఇది కోణం ఆల్ఫా కదా. ఆల్ఫాకు ఎదురుగా ఉన్న భుజం డిఈ మరియు బిఈ అనేది కర్ణం. కాబట్టి దీనిని అంటే డిఈ బై బిఈని సైన్ ఆల్ఫాగా రాయవచ్చు. అలాగే బిఈ బై ఏబి ఏమవుతుంది? ఈ త్రిభుజాన్ని చూడండి. బీటాకి ఎదురుగా ఉన్న భుజం బిఈ మరియు కర్ణం ఏబి. కాబట్టి దీనిని బిఈ బై ఏబిని సైన్ బీటాగా రాస్తున్నాను. మొత్తాన్ని క్లియర్గా రాస్తున్నాను. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.